హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు మరియు వారి యొక్క తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనం రిలీజ్ డేట్ అనేది చేంజ్ అయినట్లయితే సమాచారం అండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే 16, 17, 18వ తేదీల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ నిధులు అనేవి మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. వాయిదా పడిన తర్వాత కొత్త తేదీ అయితే ప్రకటించడం జరిగింది. ఏ తేదీన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి తల్లుల ఖాతాలో జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తానండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం స్కూళ్లలో ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వాయిదా పడినట్లయితే సమాచారం అండి. దీంతో 6 రోజుల్లో విడుదల చేయాల్సిన తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి కూడా వాయిదా పడినట్లయితే మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. సో రీసెంట్గా మంత్రి నారా లోకేష్ గారు అయితే 16, 17, 18వ తేదీల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది నిర్వహించి ఆ 3 రోజుల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు ఏవైతే 15,000 రూపాయలు ఉన్నాయో అవి డైరెక్ట్గా డీపీటీ రూపంలో తల్లుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. కాకపోతే ప్రెజెంట్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది 16, 17, 18వ తేదీల్లో వాయిదా పడినట్లయితే సమాచారం అండి. ఆ 3 రోజుల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరగట్లేదంటే సమాచారం. అందువల్ల తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి కూడా వాయిదా పడేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. రీసెంట్గా చూసుకున్నట్లయితే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి సంబంధించి పత్రికాముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తానండి. 22వ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నట్లయితే సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ తేదీని విద్యాశాఖ మార్చింది. ఈ నెల 17వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని జూలై 22కు వాయిదా వేస్తూ మంత్రి గారైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తాజా షెడ్యూల్ అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాన ఉపాధ్యాయులకు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్ని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో తల్లిదండ్రులు అందరూ పాల్గొని యాజమాన్యాల మధ్య మరింత సమన్వయం పెంపొందించేలా విద్యార్థులు విద్యా పురోగతి, హాజరు, అభ్యాస నైపుణ్యాలు, క్రమశిక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. 16, 17, 18వ తేదీల్లో జరగాల్సిన ఈ మీటింగ్ అనేది 22వ తేదీకి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. ఆ రోజునే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి కూడా విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే వారందరికీ 13,000 రూపాయల చొప్పున జమ చేస్తామని తెలియజేయడం జరిగిందండి. ఇంట్లో 2 ఉంటే 26,000 రూపాయలు, 3 ఉంటే 39,000 రూపాయలు. సో ఈ విధంగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. గత ఏడాది జూన్ 12వ తేదీన అయితే తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. సో ఈ ఏడాది కూడా చాలాసార్లు వాయిదా అయితే పడడం జరిగిందండి తల్లికి వందనం పథకం అయితే. సో ఇలా వాయిదా పడిన అనంతరం కొత్త తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది. జూన్ 22వ తేదీ ఈ నిధులు అనేవి ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్లో భాగంగా ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా స్కూల్ మరియు కళాశాలల్లో, పాఠశాలల్లో అటెండెన్స్ అనేది 75% ఉంటేనే ఈ తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలంటే సమాచారం అండి. ఎన్పిసిఐ కనుక యాక్టివ్లో లేకుండా కనుక ఉన్నట్లయితే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉండదు. యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
గత ఏడాదిలో కూడా చాలామందికి ఇన్యాక్టివ్ ఉండడం వల్ల ఎన్పిసి అనేది చాలామందికి డబ్బులు అనేవి జమ కాలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక ఇన్యాక్టివ్లో కనుక ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరైతే యాక్టివ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా రోజులు టైం ఉంది కాబట్టి మీరు వెంటనే యాక్టివ్ అనేది చేసుకోండి. అదేవిధంగా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అయి ఉండాలంటే సమాచారం అండి. ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది అయి ఉండాలి, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. 16, 17, 18వ తేదీల్లో విడుదల కావాల్సిన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి మరొకసారి వాయిదా పడి ఈ నెల 22వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. రాబోయే రోజుల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే తెలియజేస్తాను. అదేవిధంగా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ కనుక తెలుసుకోవాలనుకుంటే అంటే త్వరలో అయితే అర్హుల జాబితా ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారండి. ఆ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీ మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేనైతే మీకు ఇప్పుడైతే తెలియజేస్తానండి. మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ మీరు మీ మొబైల్లో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది టైప్ చేయాల్సి ఉంటుందండి. క్రోమ్ బ్రౌజర్లో వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ స్కీమ్ దగ్గర తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఇయర్ దగ్గర 2026, 27 సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ బై దగ్గర మీరు ఎవరి ఆధార్ డీటెయిల్స్ అయితే స్కూల్లో ఇచ్చి ఉంటారో వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్, సో మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఆ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ కనుక ఎంటర్ చేసినట్లయితే మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్నారా లేదా, ఎలిజిబిలిటీ అయి ఉందా లేదా అనేది పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది ఫైనల్ లిస్ట్ విడుదల అయిన తర్వాత అయితే. సో ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో ఓకేనా, సో ఇదేనండి ఇన్ఫర్మేషన్ అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.